ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు. చిరు వ్యాపారులు, మీ ఉత్పత్తులను చూశాను. కొంతమంది నాకు చెప్పారు, మేము చేపలు అమ్ముకుంటున్నాం, విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసుకుపోయి అమ్ముతున్నాం. ఈరోజు మాకైతే రోజుకు 100 రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయి, అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. నరేగా పనులకు వెళ్లేవాళ్ళు, కూలీ పనులకు వెళ్లేవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మీరు పనిచేసి మళ్లీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 2,62,00,000 మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క స్త్రీ శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి డబ్బులు అవుతాయి, పర్వాలేదు, మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. దూసుకెళ్తాం తప్ప వెనక్కి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని చూస్తే బస్సులో మేము గుర్తింపు కోసం ఎంతమంది వచ్చారో లెక్కేసుకోవడం కోసం బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం. ₹1 కూడా ఎక్కడ పే చేయొద్దండి. చాలా స్పష్టంగా ఉండండి. ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం, ఒక కానుకని మరొకసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను. ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు, మీకు ఒక అవగాహన వస్తుంది. అది తీసుకొని మీ ఆధార్ నెంబర్ కానీ అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఆసుపత్రికి పోయేవాళ్ళు కానీ, స్కూళ్ళకు పోయేవాళ్ళకి కానీ, కాలేజీలకు పోయేవాళ్ళకి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు పోయేవాళ్ళకి కానీ